హలో వ్యూవర్స్, ఇంకో కొత్త న్యూస్తో అయితే మేము ముందుకు వస్తున్నాను. నార్మల్గా మెసేజెస్ చేయడానికైనా కానీ డేటా షేర్ చేసుకోవడానికైతే స్టార్టింగ్లో మనకున్న ఏకైక సాధనం వాట్సాప్ అన్నమాట. ఇన్ కేస్ ఎంత మొబైల్ యూజింగ్ రాని వాళ్ళైనా కానీ వాట్సాప్లో ఈజీగా అవలీలగా మెసేజెస్ని షేర్ చేయడము, ఫార్వర్డ్ చేయడం, చాటింగ్ చేయడం, పేమెంట్ చేయడం అయితే ఈజీగా అయిపోయింది నౌ డేస్లో. ఫస్ట్ అందరికీ ఈజీగా లర్న్ అయ్యే ప్రాసెస్ అన్నమాట వాట్సాప్. ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ అప్డేట్ ఇక ముందు ఈ ఫోన్లలో పని చేయదు వాట్సాప్ అన్నమాట. ఏ ఫోన్లలో పనిచేయదు అనేది నేను చూస్తున్నాను. 35 టైప్స్ ఆఫ్ మొబైల్స్లో అయితే ఈ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఎందుకంటే ఆ సంస్థలో ఉన్న యాప్ను ఒకటి అప్డేట్ చేసుకోవడం జరగకపోతే ఈ వాట్సాప్ అనేది ఈ ఫోన్స్లో పలకరించదన్నమాట. ఆ ఫోన్స్ ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్ అండ్ ఆల్ ఓవర్ సామ్సంగ్ ఫోన్స్ అన్నమాట. నెక్స్ట్ మోటరోలాకి వచ్చేసి మోటో జీ, మోటో ఎక్స్ అండ్ యాపిల్ ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ SE, హువావేలో అసెన్స్ ఈజ్ G525 అండ్ C199. లెనోవోలో వచ్చి లెనోవో 46600, లెనోవో 8580, లెనోవో P70, లెనోవో S890, సోనీ ఎక్స్పీరియా Z1, ఎక్స్పీరియా Z3. ఎల్జీలో వచ్చేసి ఆప్టిమస్ 4X HD, ఆప్టిమస్ G, ఆప్టిమస్ G Pro అండ్ ఆప్టిమస్ L7. ఈ ఫోన్స్లో వాట్సాప్ అనే మాట పని చేయదు. వెంటనే వాళ్ళ ఫోన్స్ వాట్సాప్ అన్యాక్టివేట్ కాకుండా ఉండడానికి వెంటనే వాళ్ళ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ వాట్సాప్ పని చేయకపోతే చాలామందికి డేటా షేరింగ్ అనేది వెరీ ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. వెంటనే మీ ఫోన్లను అయితే అప్డేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.